నన్ను తప్పుడు దారి నుంచి తప్పించి ఈరోజు కరెక్ట్ రూట్ లో తీసుకెళ్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా నేను ఎక్కువ సమయం తీసుకోను. మీ అందరికీ కూడా నేను చెప్పదలుచుకుంది ఒకటే, నేను తప్పుడు దారి నుంచి నన్ను ఒక్కడే కాదు మొత్తం రాష్ట్రాన్ని కూడా తప్పిస్తున్నారు మన పవన్ అన్న. ఆ వైసీపీ అరాచకాన్ని అందరూ కూడా సమాప్తం చేయాలి. వైసీపీలో నేను 7 నెలలు స్టేట్ మొత్తం పర్యటించాను, ప్రతి చోట తిరిగాను, ప్రతి పల్లెకు కూడా వెళ్ళాను. అక్కడ ఎన్నో సమస్యలు చూశాను. దానికి పరిష్కారం వాళ్ళతో అవ్వదు. అక్కడ బానిసత్వం తప్పితే ఇంకేమీ లేదు. పూర్తి అరాచకం. ఒకటే ఒక రాజు మొత్తం అందరినీ ఆయన కాలి కింద పెట్టి, ఈ రాష్ట్రాన్ని ఆయన కాలి కింద పెట్టి బానిసత్వానికి గురి చేస్తున్నాడు ఈ రోజు. పవన్ అన్నని నమ్మండి, నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఏ అలయన్స్ ఉన్నా, ఏ గవర్నమెంట్ ఉన్నా, ఎట్లాంటి మేనిఫెస్టో ఉన్నా అన్న మీ కోసం నిలబడతారు. ప్రతి సమయం మీకోసం ఉంటారు. కరెక్ట్ దారిలో ఈ స్టేట్ ని మొత్తాన్ని కూడా తీసుకెళ్తారని నేను నమ్ముతున్నాను. మీరందరినీ కూడా దయచేసి నమ్మి ఈ అలయన్స్ కి, గ్లాస్ గుర్తుకి, టీడీపీకి, బీజేపీకి సపోర్ట్ ఇచ్చి మన ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడమని నేను నా వంతు ప్రార్థన చేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మీరందరూ కూడా థ్యాంక్ యూ వైజాగ్. నేను ఇక్కడ ఓన్లీ ఇంత క్రౌడ్ లో ఎప్పుడు మ్యాచ్లే ఆడాను తప్ప ఫస్ట్ టైం ఇట్లా పొలిటికల్ స్పీచ్ లో ఇంత క్రౌడ్ చూస్తున్నాను. సో నేను బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు కంటే ఎక్కువ గూస్ బంప్స్ ఇప్పుడు వస్తున్నాయి మీ అందరినీ చూస్తుంటే. చాలా ఉత్సాహంగా ఉంది. మన ఆంధ్ర రాష్ట్రము ఎంతో ప్రగతి బాట పడుతుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్.